వద్దు వేషధారణ. సంఘంలో ఒకలా, మనుషులు చూస్తే ఒకలా, చూడకపోతే ఒకలా. దేనికండి జీవితం? చచ్చిపోతాం కదా, వదిలే. దేవుని దగ్గరికి వెళ్ళు. నిజమే తండ్రి, ఒకరోజు నలుగురు మధ్య ఉన్నప్పుడు ఒకలానే మాట్లాడేవాడిని, ఈరోజు ఒక్కొక్కడితో ఒక్కోలా మాట్లాడుతున్నాను. ఒకరోజు 400 మధ్య ఒకే తీరు కలిగి ఉండేవాడిని, రోజు 4 గోడల మధ్యకి వెళ్తే నా ఆలోచనలు మారిపోతున్నాయి, వేస్తారని అయిపోయి. ఒకరోజు అందరినీ ఒకేలా ప్రేమించేవాడిని, ఒకేలా మాట్లాడేవాడిని, ఈరోజు నాలో ప్రేమ సన్నగిలిపోయింది. వేస్తదారిని ఉసిగేసుకుని బ్రతుకుతున్నా. ఎవరిని మెప్పించొద్దండి. మనకు జీవాన్ని ఇచ్చింది మన ప్రభు. దేవుడు మెచ్చుకోవాలి మన జీవితాన్ని. దేవుడు ఆనందపడాలి మన ప్రసంగాలు చూసి. దేవుడు ఆనందపడాలి నువ్వు ఇచ్చే కానుకను బట్టి. దేవుడు ఆనందపడాలి నువ్వు పాడే పాటను బట్టి. దేవుడు ఆనందపడాలి నువ్వు చేసే ప్రార్థన బట్టి. దేవుడు ఆనందపడాలి నువ్వు చేసే పనిని బట్టి.